వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 గురించి మాట్లాడుకుంటున్నారు. లోకల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు పుష్ప 2 సౌండ్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమా గురించి చిన్న స్థాయి నుంచి అంతర్జాతీయ వరకు సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇక ఇప్పటికే 100 కోట్లు కొల్లగొట్టిన పుష్పరాజ్ ప్రస్తుతం 1000 కోట్ల క్లబ్లోకి చేరబోతున్నారు. ఇక తాజాగా పుష్పరాజ్తో మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖతో ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2 గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక దాదాపు 5 ఏళ్లు సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన మోస్ట్ అవైటెడ్ ఫ్రాంచైజీ ప్రాజెక్టు పుష్ప 2 ది రూల్ ఈ నెల డిసెంబర్ 5న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం గ్లోబల్ వ్యాప్తంగా అన్ని స్క్రీన్లలో సూపర్ హిట్ టాక్ తో స్క్రీనింగ్ అవుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టిస్తూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నా ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికీ విడుదలైనప్పటి నుంచి కేవలం 4 రోజుల్లో 829 కోట్ల రూపాయల కలెక్ట్ చేసి 1000 కోట్ల క్లబ్ లో చేరేందుకు కోసంత దూరంలోనే ఉంది. తొలుత దాదాపు 5 నుంచి 11 రోజుల వరకు టికెట్ ధరలు అధికంగా ఉంటాయని ప్రకటించిన పుష్ప 2 మేకర్స్ ఇక తెలుగు రాష్ట్రాల్లో పెంచిన టికెట్ ధరలకు భయపడి కొందరు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లే ధైర్యం చేయలేకపోతున్నారు. నిర్మాతలు అత్యాశకు పోయి భారీ ధరలకు అనుమతులు తెచ్చుకోవడంతో థియేటర్లకు శని, ఆదివారాల్లో కూడా ప్రేక్షకులు ఎవరూ వెళ్లలేదు. థియేటర్లేవీ హౌస్ఫుల్ అవ్వడం లేదు. ఒక సినిమా చూడాలంటే 1200 నుంచి 800 రూపాయల వరకు ఖర్చు పెట్టడం అవసరమా అనే చర్చ నడుస్తోంది. ఇది గమనించిన నిర్మాతలు కాస్త తగ్గి సోమవారం నుంచి టికెట్ ధరలను బాగా తగ్గించారు. ధరలు తగ్గించారు కానీ అవి కూడా స్వల్పంగానే ఉన్నాయి అంటూ మరికొందరు అంటున్నారు. గత 4 రోజులుగా కొన్ని చోట్ల ఖాళీగా ఉన్న థియేటర్లు ఇప్పుడు పుంజుకున్నాయి. దీన్ని బట్టి పుష్పరాజ్ తన టార్గెట్ ను ఈజీగానే రీచ్ అయ్యే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. వీళ్ళ 2 కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్నాయి. కాస్త సినిమాలో కూడా మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ టార్గెట్ చేసినట్లే మాట్లాడారు అని అందరూ అనుకుంటున్నారు. రోజు రోజుకి మెగా ఫ్యామిలీకి బన్నీకి మధ్య దూరం పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. కానీ తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో తెగ వైరల్ అవుతోంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ కు శుభాకాంక్ష తెలియజేశాడంటూ ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. వీళ్ళ 2 కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనిపిస్తున్నాయి. కాస్త సినిమాల్లో కూడా మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ టార్గెట్ చేసినట్లే మాట్లాడారు అని అందరూ అనుకుంటారు. రోజు రోజుకి మెగా ఫ్యామిలీకి బన్నీకి మధ్య దూరం పెరుగుతోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో తెగ వైరల్ అవుతోంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు తెలియజేశాడంటూ ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి అల్లు అర్జున్ కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందనే సంగతి తెలిసిందే. ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లో మెగా అభిమానులు, బన్నీ అభిమానులు హోరాహోరీ యుద్ధానికి తలపడుతున్నారు. కొన్నాళ్ల నుంచి అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు కాస్త ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయానికి తారాస్థాయికి చేరుకున్నాయి. పుష్ప 2 వరల్డ్ వైడ్ గా మంచి ప్రశంసలు అందుకుంటుంది. పుష్ప 2 టికెట్ ధరల పెంపునకు పవన్ అనుమతి ఇచ్చిన తరువాత బహిరంగంగా అల్లు అర్జున్ థ్యాంక్స్ బాబాయ్ అని చెప్పారు. దీంతో ఈ 2 కుటుంబాల మధ్య గొడవలు సద్దుమరిగినట్లేనని భావించారు. దీంతో తాజాగా నెట్టింట అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి కలిసి ఉన్న ఓ ఫోటో తాజాగా వైరల్ అవుతుంది. ఈ ఫోటోతో అటు మెగా ఫ్యాన్స్, ఇటు అల్లు ఫ్యాన్స్ తెగ సంతోషంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ బన్నీకి చిరంజీవి, సురేఖ దంపతులు స్వీట్ తినిపించి సక్సెస్ ను సెలబ్రేట్ చేశారు. ఇంతలో ఆ ఫోటో గురించి కూడా మరో వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది. అయితే నెటిజన్లు షేర్ చేస్తున్న ఈ ఫోటో తాజాది కాదు అని తెలిపోయింది. నిజానికి ఇది ఇప్పటి ఫోటో కాదు. అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న తరువాత చిరంజీవి ఆశీర్వాదాలు తీసుకున్న సందర్భంలో తీసింది. అప్పటి ఫోటోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు అభిమానులు. పుష్ప 2 విజయవంతంగా ప్రదర్శించబడుతూ ఉన్న తరుణంలో మెగా కుటుంబానికి సంబంధించిన వారెవరూ స్పందించలేదు. అందరూ మౌనంగానే ఉన్నారు. నాగబాబు మాత్రం సినిమానే చూడాలని కామెంట్ చేశారు.